హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక కాంబో రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కాంబినేషను. అలాగే ఈ రెసిపీ నేను ఇయర్లో 3 టైమ్స్ ఎక్కువగా తింటూ ఉంటానండి. ఇక్కడ దగ్గరలో మా కాలనీలో టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్లో మాకు వెంకటేశ్వర స్వామిది కళ్యాణం అని అలాగే శ్రీరామనవమి ఇలా జరుపుకుంటూ ఉంటారు. అలా జరిగినప్పుడల్లా మేము ఫండ్స్ ఇస్తుంటామండి. ఆ ఫండ్స్తో మాకు ఇలా టమోటా వెజిటేబుల్ బాత్, అలాగే దానికి కాంబినేషన్గా ముక్కలు వంకాయ కర్రీ చేస్తారండి. అలాగే అందులోకి స్వీట్ కూడా శనగపప్పు పాయసం చేస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీకు షార్ట్లో కూడా పెడతానండి, అది ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడైతే ఈ రెసిపీ నేను ఎలా చేస్తాననేది, ఈ కాంబో రెసిపీ మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మీకు నచ్చితే షేర్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక 2 గ్లాసుల రైస్ తీసుకొనేసి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకొనేసి ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే చెక్క లవంగా వేసుకున్నానండి. ఈ చెక్క లవంగా కొంచెం వేగాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఆనియన్స్ మంచి కలర్లోకి రావాలి. అలాగే కొంచెం కాజు వేస్తున్నానండి. కాజు కూడా పంటి కింద పడుతూ ఉంటే టేస్టీగా చాలా బాగుంటుంది. టెంపుల్స్లో నేను తింటున్నప్పుడు నాకు రైస్లోకి కాజు ఇవన్నీ కూడా చాలా బాగా వేస్తారండి వాళ్ళు, అందుకని నేను అలాగే చేశాను. ఇవన్నీ కొంచెం బాగా వేగాక అలాగే ఇక్కడ నేను పచ్చి బఠానీ అలాగే క్యారెట్ మాత్రమే తీసుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు, బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టమోటా తీసుకున్నానండి. అది తీసుకునేసి అది కూడా వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు, ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం పసుపు అండి. ఇవన్నీ కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ కూడా వేసుకునేసి ఇలా ఈ మసాలాతో పాటు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసేసుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆవిరంతా మొత్తం పోయాక ఇప్పుడు చూడండి, రైస్ కూడా ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది చల్లారితే ఇంకా బాగుంటుందండి రైస్ అనేది. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా ముక్కల వంకాయ కర్రీ అని చెప్పాను కదా, అది కూడా ఎలా చేస్తారనేది ఈరోజు ముక్కల వంకాయ కర్రీ చూపిస్తాను. ఈ ముక్కల వంకాయ మనము గుత్తొంకాయ కంటే గుత్తొంకాయ అన్నా కొంచెం లేట్ అవుతుందేమో, కానీ మసాలా చేసి అంతా దానికంటే ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ ముక్కల వంకాయ. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. తీసుకొని అవి మిక్సీ జారులోకి వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి. ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మెత్తగా పేస్ట్ పట్టి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టు పెట్టుకున్నాక చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు
దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు అంటే 1.5 స్పూన్తో నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకునేసి ఇప్పుడు కొంచెం బాగా ఆనియన్స్ మంచి పింక్ కలర్లోకి రావాలండి. ఇలా వచ్చినాక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఈ కప్పుతో నేను వంకాయ ముక్కలు ఇలా సన్నగా పొడువుగా తరిగినవి తీసుకునేసి అందులోకి టమోటా కూడా తీసుకుంటున్నానండి. ఇవన్నీ తీసుకునేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకునేసి అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకునేసి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక టమోటాను ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ కొంచెం బాగా మగ్గినాక ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం బాగా మెత్తబడి ఉంటాయండి. ఇప్పుడు మనము ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం అన్నీ కూడా పచ్చివే వేస్తాం కదండి, మీకు కుదిరితే వేయించుకొని కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా పేస్ట్ అంతా వేయించుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనకు కారం ఎంత తింటామో అంతవరకు కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా కలుపుకుంటున్నాం. ఇలానే బాగా కొంచెం ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్న బఠానీలు కొన్ని ఉంటే అవి కూడా వేసేసానండి. ఇవి పచ్చి బఠానీలు ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు జ్యూస్ కూడా వేసుకుందామండి. చింతపండు వాటర్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకునేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొనేసి ఇంకొంచెం వాటర్ యాడ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు 5 to 7 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు కొంచెం సేపు మూత అనేది తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు. ఇప్పుడు మనకు గ్రేవీ కూడా చూడండి, మనకు వాటర్ కూడా గ్రేవీ అనేది దగ్గర పడి ఈ వంకాయను అలాగే బఠానీ వేసాం కదండి, అవి కూడా బాగా మెత్తగా ఉడికిపోయి మనకి ముక్కలు వంకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. నేను మీకు చెప్పాను కదా, చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి అన్నిట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే ఈ టమోటా వెజ్ బాతులోకి అయితే చేసుకున్నాను. వేడివేడిగా నేనైతే మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టి సర్వ్ చేశాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై